నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. ఒక స్టార్టప్ గ్యారేజ్ నుంచి మొదలై $1 బిలియన్ కంపెనీ అవుతుంది. ఆ జర్నీలో వెంచర్ క్యాపిటల్ మరియు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయి? ఐపీఓకి ముందే కంపెనీస్ లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇది స్మార్ట్ ఇన్వెస్ట్మెంటా లేక రిస్కీ గేమా? ఇప్పుడు ఇండియా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారుతోందా? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు బిగ్ బుల్ సెక్యూరిటీస్ సిఎండి మహేష్ కాకు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయాలండి. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియో సార్. హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మదర్స్ డే. సో ఈ రోజు లైక్ బేసిక్ గా వెంచర్ క్యాపిటలిస్ట్ అనే దాని గురించి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ నాకు కూడా కాల్స్ వస్తున్నాయి. ద థింగ్ వచ్చేసి బేసిక్ బిగ్ బుల్ సెక్యూరిటీస్ అండి కంపెనీ మంది. ఈ బిగ్ బుల్ సెక్యూరిటీస్ ఏం చేస్తుంది అని అంటే లైక్ ప్రీవియస్లీ వీఆర్ టేకింగ్ ద కంపెనీస్ ఇన్ టు లిస్టింగ్ ప్రాసెస్, ఐపీఓ తీసుకెళ్ళడానికి మేము చేస్తున్నాము. దెన్ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ కంపెనీస్, ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఇట్. సో ఫారెన్లో కానీ ఇండియాలో కానీ వీ డూ హ్యావ్ 4 స్టేట్స్లో మన కంపెనీ ఉందండి. సో అండ్ ఇప్పుడు మేము దుబాయ్, జర్మనీ అండ్ మేము బేసికల్లీ మలేషియా, సో ఫండ్స్ అన్ని మేము ఫారెన్ ఫండ్స్ అన్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. సో వెంచర్ క్యాపిటలిస్ట్గా మేము ఇప్పుడు తయారయ్యామండి. స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫండ్స్ ఇస్తూ ఉంటాం. వాట్ ఈస్ మీన్ బై వెంచర్ క్యాపిటలిస్ట్? సో దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఏదన్నా స్టార్టప్ న్యూ ఇన్నోవేషన్ ఏదన్నా సరే, లైక్ హెల్త్ కానీ లేకపోతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, హెల్త్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏదన్నా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ లేకపోతే కొత్త స్టార్టప్ థింకింగ్ ప్రాసెస్లో సో వాళ్ళు ముందరకు వచ్చినప్పుడు సో వాళ్ళకి మనము ఫండ్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఎలా చేస్తారు అనే దాని గురించి మనం బేసిక్గా చేస్తూ ఉన్నామండి ఇప్పుడు. అండ్ బేసిక్గా ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఏం చేస్తారు అంటే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ స్టార్టింగ్లోనే ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ ఇచ్చి ఒక 5 years వరకు వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇస్తారు, టైం ఇస్తారు. సో ఆ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి ముందే చూసుకొని దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి సో దే విల్ గెట్ మోర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టాటా మీకు చెప్పాను, లాస్ట్ ఈ ఇంటర్వ్యూలో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఈ పేటిఎం దాని గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో 10 years బ్యాక్ 2010లో టాటా వాళ్ళు లైక్ రతన్ టాటా వాళ్ళు దే ఇన్వెస్టెడ్ ఇన్ పేటిఎం. సో వెన్ ఇట్ గాట్ లిస్టెడ్ ఇన్ 2021 సో వాళ్ళ అమౌంట్స్ ఏంటంటే 10x, అంటే వాళ్ళు 100 crores పెడితే వాళ్ళకి 1000 crores వరకు రిటర్న్స్ వచ్చాయి. సో లైక్ ఏదన్నా సరే లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నార్మల్గా ఆర్డినరీగా కంపెనీని ఇక్కడ చూసిస్తారు. బట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫారెన్లో ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా చేసి అక్కడ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీతో మాట్లాడి వీళ్ళకి ఫండ్స్ ఇస్తూ ఉంటారండి. సో వీఆర్ ద మీడియేటర్స్ ఫర్ ద కంపెనీ ఫర్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. సో దిస్ ఈస్ ద థింగ్ మేడం. సో దిస్ ఇస్ వాట్ ద వెంచర్ క్యాపిటల్ ఇస్. కరెక్ట్. సో ప్రతి కంపెనీకి వెంచర్ క్యాపిటల్ ఎందుకు అవసరం ఉంటుంది? యా, సో కరెక్ట్ మేడం. సో ప్రతి కంపెనీకి వెంచర్ క్యాపిటల్ ఎందుకు అవసరం ఉంటుందంటే నార్మల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక కంపెనీ వచ్చేసి వాళ్ళకి ఒక 100 crores టర్న్ ఓవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి. ఈ 100 crores టర్న్ ఓవర్లో వాళ్ళు అక్కడ వరకు ఎక్స్పెన్షన్ చేసుకోగలరు. అండ్ ఇంకోటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫండింగ్ ఇస్తారు, ఐ మీన్ బ్యాంక్ లోన్స్ కానీ ఇలా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం వాళ్ళకు ఉన్న టర్న్ ఓవర్లో 80% to 70% మ్యాక్సిమం అయితే అందరు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే వాళ్ళకున్న బిజినెస్ ఒక ఏరియాలో ఉన్నది ఇంకొంచెం ఎక్స్పెన్షన్ అవుతుంది. అదే ఫారెన్ ఫండింగ్ కానీ లేకపోతే వీఆర్ వీసీ. సో మా ఫండ్స్ ఏవైతే ఉంటాయో మేము కంపెనీకి ప్రొవైడ్ చేసినప్పుడు దే విల్ ఎక్స్పాండ్. ఓకే. అండ్ ఇప్పుడు బ్యాంకింగ్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వీ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్ ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ మేము ఏం చేస్తాము అంటే ఈ ఫారెన్ ఫండింగ్స్ అన్ని ఫండ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఏవైతే కంపెనీ ఎక్స్పాన్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు కంపెనీ అంతా. సో ఎక్స్పాన్షన్ చేసేదానికి వాళ్ళకి 5 years బ్రీతింగ్ స్పేస్ టైం ఇస్తాము. అండ్ కంపెనీతో పాటు మేము కూడా ఫినాన్షియల్స్ దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో విల్ గ్రో ద కంపెనీ అకార్డింగ్ టు దట్. సో దట్ ఈస్ ద థింగ్ మేడం. సో సార్ ఈ పర్టికులర్ టైంలో ఏ కంపెనీస్కి లేదా స్టార్టప్లకు మీరు ఫండింగ్ ఇస్తారు? మేడం యాక్చువల్గా రీసెంట్గా మేము 2022లో పెద్ద పెద్ద కంపెనీస్కే ఫండింగ్ ఇచ్చామంటే వీఆర్ గ్రూప్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్. హెల్దియం కంపెనీ ఐడియా ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్టూచర్ కంపెనీ, 4th largest కంపెనీ ఇన్ ది వరల్డ్. సో ఈ కంపెనీకి 400 crores వరకు మేము ఫండ్ చేసాము. వీ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. సో మేము ఒకటే కాదు, లైక్ వీ డూ హ్యావ్ అంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక స్టార్టింగ్లో అంటే మేము 5 years అయింది సో ఈ ఫీల్డ్లోకి వచ్చి వెంచర్ క్యాపిటలిస్ట్గా ఫండ్స్ ఇస్తూ బట్ ప్రీవియస్గా కూడా వీ హ్యావ్ ఏ సీనియర్స్ సో మేము వాళ్ళతో కూడా కొలాబరేషన్ అయ్యి 2022లో చేసాం. రీసెంట్గా వచ్చేసి బయోన్యూట్రికా సో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అని అంటే లైక్ బయోగ్యాస్ అండ్ బయోడీజల్ అండ్ గ్లిజరిన్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు రా మెటీరియల్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీడియం లెవెల్లోకి వచ్చారు. సో వాళ్ళు వాళ్ళది ఒకటి అండ్ ఒకటి సోలార్ కంపెనీ ఉంది మేడం. సో సోలార్ కంపెనీ దే హ్యావ్ వాళ్ళు తీసుకొని లైక్ ల్యాండ్స్ అన్ని కొలాబరేషన్లో తీసుకొని వాళ్ళు సోలార్స్ పెట్ చేస్తున్నారు. సో దీనికి ఇచ్చాము. అండ్ రీసెంట్లీ ఏఐ ఈజ్ డెవలపింగ్ ఏ లాట్. సో ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి కూడా గేమింగ్ కంపెనీస్ అండ్ ఏఐ కంపెనీస్కి రీసెంట్ ఫండింగ్స్ అయితే చేసాం మేడం. అండ్ ఫ్యూచర్గా ఏదైనా కంపెనీస్కి ఫండ్స్ కావాలి అని అంటే ఎవ్రీ వన్ లైక్ ఇప్పుడు అప్రోచ్ అవుతూ ఉంటారు మాకు. సో బట్ మేము దానిలో కంటెంట్ ఉండాలి అండ్ ఫర్దర్ వాళ్ళకి ప్రాసెస్లో గ్రోత్ ఉండాలి అండ్ 5 years తర్వాత వాళ్ళు అసలు ఎలాంటి మార్కెట్లోకి వెళ్తున్నారు అనేది చూడాలి. ఎగ్జాంపుల్కి మీకు లాస్ట్ 5 years ముందర ఈవీ అనేదే లేదు. మీరు చూస్తూ ఉన్నారు లాస్ట్ 5 years ముందర అసలు ఈవీ అనేది. ఇప్పుడు ఈవీ ఏదైతే ఉందో ఈ ఈవీకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ అయ్యాయి. సో 5 years ముందరే ఈ ఐడియా ఎవరైతే తీసుకున్నారో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఇప్పుడు మీకు చార్జర్స్ కానీ ఈవీ చార్జర్స్ అడాప్టర్స్ కానీ ఇవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దానిలో ఫండింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ గోయింగ్ లైక్ సో సోలార్ మీదే మొత్తము చేస్తున్నారు అనమాట. సో టెక్నాలజీ ఎలా పెరుగుతుంది కాబట్టి ఏఐ టెక్నాలజీ కూడా పెరుగుతుంది కాబట్టి సోలార్ మీద చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈజ్ ద సోలార్ ఫండింగ్లో చేస్తున్నాం మేడం. దట్స్ ఇట్. సో సార్ వెన్ ఇట్ కమ్స్ టు షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్, అలాగే డిబెంచర్స్, వెంచర్ క్యాపిటల్, వీటన్నింటి గురించి క్లయింట్స్కి ఎలా వివరిస్తారు? మేడం 2 things మేడం. వన్ ఈజ్ లైక్ మేము ఫారెన్ ఫండింగ్ తీసుకునేటప్పుడు ఫారెన్ ఫండింగ్ ఇన్ బిట్వీన్లో మేము ఉండేటప్పుడు సో వీఆర్ ద మీడియేటర్స్ అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఆల్ ద థింగ్స్. ఓకే మేమేం చేస్తాము అని అంటే ఇప్పుడు లోకల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అంటే లోకల్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్ ద ఇండియా. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇండియా. సో ఈ ఇన్ ద ఇండియా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ షేర్స్తో పాటు డిబెంచర్స్ కూడా తీసుకోమని చెప్పి డిబెంచర్స్ ఉంటే ఎక్స్ట్రా డివిడెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎన్ఎస్సి ఉంది మేడం. ఎన్ఎస్సి ఇట్ ఈస్ నాట్ లిస్టెడ్ స్టిల్, ఐపీఓలో వస్తుంది, ఐ మీన్ ఇంకా రాలేదు. సో వీళ్ళు ఏం చేశారు రీసెంట్గా డివిడెంట్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో లైక్ సో దానిలో ఎంత 25 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డివిడెంట్ రిలీజ్ చేస్తే 10% ఎక్స్ట్రా ఇన్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్లో ఉన్న వాళ్ళకి వాల్యూ యాడెడ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అలా ఇచ్చాము. డిబెంచర్స్ వచ్చేసి ఇట్ విల్ కన్వర్ట్ ఇమీడియట్లీ. ఓకే సో అలా ప్రిఫరెన్షియల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా సేమ్ డిబెంచర్స్ లాగే ఉంటాయి బట్ మోర్ సెక్యూర్డ్ అండ్ విల్ హ్యావ్ ఏ వాల్యూ అనేది మనం డిబెంచర్స్ మీద ఇస్తాం. ఇప్పుడు క్లయింట్స్కి ఏదైతే ఉన్నాయో డిబెంచర్స్ ఎక్కువ ఇస్తున్నాం మేడం. ప్రిఫరెన్షియల్ షేర్స్ కంటే డిబెంచర్స్ ఎక్కువ ఇస్తున్నాము అండ్ కంపెనీ గ్రోత్తో పాటు వాళ్ళు డివిడెండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో దే విల్ ఎర్న్ మోర్ అండ్ గెట్ మోర్. సో దట్స్ ఇట్ మేడం. సో మరి ఈ లోకల్ ఇన్వెస్టర్లకి మీరు ఏ రకమైన భరోసా ఇస్తారు? రైట్ మేడం. సో ఇప్పుడు వచ్చేసి ప్రిఫరెన్షియల్ షేర్స్ సెక్యూర్డ్ అని చెప్పేసి పెట్టుకున్నారు మేడం. జనరల్లీ ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దట్ అనమాట. సో ఇప్పుడు కంపెనీ లిస్టింగ్ అవ్వడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక 10 కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి మేడం. ఇప్పుడు నా దగ్గరికి ఒక 10 కంపెనీస్ వచ్చాయి. సో వన్ ఈజ్ ఇన్ హెల్త్, వన్ ఈజ్ ఇన్ లైక్ మనకి హెల్త్ ఒకటి ప్లస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేకపోతే ఇంకా ఏమన్నా లైక్ ఒక 10 కంపెనీస్ వచ్చాయనుకోండి. ఈ టైంలో నేను డిఫరెంట్ దానిలో నాకు వచ్చిన ఫండ్ నాకు 100 crores వచ్చాయి. నేను వాళ్ళకి ఒక 20 crores అవసరం ఒక కంపెనీకి, ఇంకో కంపెనీకి 25 crores అవసరం. అలా నేను డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి. కొన్ని కంపెనీస్ పూర్తిగా హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి అంటే మనకి ఒక 20-30x రిటర్న్స్ ఇస్తుంటాయి. ఒక కంపెనీస్ వచ్చేసి లైక్ 5x అలా ఐ మీన్ వాళ్ళు కొంచెం లోలో పర్ఫామ్ చేస్తారు. ఎవ్రీథింగ్ మేము మేనేజబుల్ చేసి సో వాళ్ళకి ఏం చేస్తున్నాము అని అంటే లైక్ ఫస్ట్ మేము కంపెనీ అసెట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం లోకల్ ఉన్న క్లయింట్స్కి. అది లిస్టింగ్ అయ్యే ముందే మేము సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దే హ్యావ్ ఏ సెక్యూరిటీ like they are investing in a company kabatti, so they have a land security or asset security. Okay. So they will be free anamata. Inko oka for example ki oka 5 years varaku valaki wait chesina the asset value will increase. So alage valaki share value kuda increase avutadi listing ayetappudiki. So both will mix and we are giving a securities to the local and foreign investors kochesi memu we do have some
అన్నీ లైక్ డిజిటల్ మనీ మేడం. సో వీ డూ హ్యావ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లైక్ డాలర్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాము, లేకపోతే సో ఎనీ కరెన్సీస్తో. సో ఇప్పుడు మేము ఏం చేస్తాము అని అంటే విల్ గివ్ ఏ సెక్యూరిటీ ఫర్ దేర్. సో మేము ఇక్కడ గవర్నమెంట్ బాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి అక్కడ నుంచి మేము ఫండ్స్ తీసుకుంటాం, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఈ బిగ్ బుల్ సెక్యూరిటీస్ అనేది ప్రధానంగా ఏ సెక్టర్ మీద ఫోకస్ చేస్తుంది సార్? మేడం బేసిక్గా వచ్చేసి స్టార్టప్ కంపెనీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండింగ్స్ ఇవ్వడం, ప్లస్ వచ్చేసి లోకల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ నా ప్రీవియస్గా కూడా నేను ఇక్కడ ఒక లైవ్ ఇచ్చాను. సో దెన్ వీ డూ హ్యావ్ ఆ టైంలో వచ్చేసి ఒక 1000 ఇన్వెస్టర్స్ ఉన్నారు మనకి. సో దే ఆర్ ప్రాఫిటబుల్. సో ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఏ ప్రాఫిట్స్ 10x రిటర్న్స్ వచ్చాయి. దెన్ వీ డూ హ్యావ్ ఏ 10,000 మెంబర్స్ మేడం ఇప్పుడు. సో వీళ్ళు ఏదైతే లోకల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా సో అప్కమింగ్లో ఇప్పుడు అప్కమింగ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో వాళ్ళని కూడా సెక్యూర్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద వర్క్ అంటే వీఆర్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫస్ట్ అండ్ వీఆర్ టేకింగ్ ఏ కంపెనీ టు లిస్టింగ్ ప్రాసెస్. సార్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? డిబి రావు అండి. బీబీ రావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి, మహేష్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ మినిమం ఎంత చేయాలండి? సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు సార్. మేము ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి కంపెనీస్కి ఫండ్స్ ఇస్తూ ఉంటాం సార్. ఓకేనండి. అంటే మేము ఇన్వెస్ట్ చేయొచ్చన్నారు కదండి. సో లోకల్ ఇన్వెస్టర్సా సార్? అవునండి సార్, బేస్డ్ ఆన్ కంపెనీ పోర్ట్ఫోలియో సార్. సో ఇప్పుడు మీకు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి నచ్చింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కంపెనీ లేకపోతే బయోన్యూట్రిక్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. కంపెనీ మీకు నచ్చింది అనుకోండి బేసికల్గా. సో దానిలో వాళ్ళు లాట్స్ అనేది చేస్తారండి. ఫస్ట్ ఒక్కొక్క లాట్ కొనుక్కునే దానికి అవకాశం ఉంటుంది సార్. అప్పుడు ఒక లాట్ ప్రైస్ ఎంత ఉంది? మాకు ఫిక్స్డ్ ఏమి ఇస్తారండి? లాట్ ప్రైస్ అనేది లైక్ ఫిక్స్డ్ బై ది కంపెనీ సార్. అంటే ఇప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ చూసి వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు సార్. ఆ ప్రైస్ని బట్టి ఉంటుంది సార్. ఎగ్జాంపుల్ సార్ ఏమన్నా మీకు డీటెయిల్స్ ఇంకా కావాలి అని అంటే లైక్ మీరు స్క్రీన్ ముందు ఉన్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో దెన్ డెఫినెట్లీ బిగ్ బుల్ సెక్యూరిటీస్కే కనెక్ట్ అవుతుంది సార్. సో ద పీపుల్ హూ ఆర్ అండర్ మీ సో దే విల్ హెల్ప్ యూ ఎ లాట్ సార్. రైట్, విన్నారు కదండి. మీరు కూడా సిఎండి మహేష్ కాకు గారు చెప్పినట్లు బిగ్ బుల్ సెక్యూరిటీస్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే సార్, అన్లిస్టెడ్ షేర్ మార్కెట్స్ ఫ్యూచర్ ఇండియాలో ఎలా కనిపిస్తాయి? సార్ మేడం సారీ, అన్లిస్టెడ్ షేర్ మార్కెట్స్ ఇండియాలో ఎలా కనిపిస్తాయి అని అంటే లైక్ ప్రతి ఒక్కరు లిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు మేడం. సో లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్. సో ఎగ్జాంపుల్కి మనము చిన్నప్పటి నుంచి వాడే పేస్ట్ నుంచి, సో ఇప్పుడు మనం కోల్గేట్ వాడుతున్నాం, ఇట్ ఈస్ ఆల్సో లిస్టెడ్. అప్పుడు 2 రూపీస్ ఉంది షేర్ వాల్యూ, నవ్ ఇట్ ఈస్ గాట్ లైక్ 4,000 ప్లస్ అయింది. సో అలా మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏ కంపెనీ అయినా సరే మార్కెట్లో లిస్ట్ అయింది అనుకోండి, దే విల్ హ్యావ్ ఏ హ్యూజ్ ఫండ్స్, పబ్లిక్ ఫండ్స్ వస్తాయి. దే విల్ ఎలాబరేట్ దేర్ థింగ్స్. లోకల్గా మనం మాట్లాడుకుంటే మేడం, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక కంపెనీ ఉంది ఇందాక చెప్పినప్పుడు. సో 100 crores వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒకవేళ ఎక్స్పెన్షన్ చేయాలి అని అంటే సౌత్ జోన్లో కంపెనీస్ అన్ని పేరెంట్ ఓరియంటెడ్ కంపెనీస్ మేడం. అంటే వాళ్ళ ఫాదర్ లైక్ వాళ్ళ సన్స్ కానీ వాళ్ళ డాటర్స్ కానీ, సో దే ఆర్ టేక్ ఓవరింగ్ అండ్ డూయింగ్ ద సేమ్ బిజినెస్. అంటే వాళ్ళు 100 crores ఉన్నారు అనుకోండి, 10 years తర్వాత దే విల్ హ్యావ్ లైక్ 120 to 130 crores టర్న్ ఓవర్ జరగదు. బట్ ఇలా పబ్లిక్లోకి తీసుకొచ్చి కంపెనీని లిస్టింగ్ ప్రాసెస్ చేశారనుకోండి, సో ఇట్ విల్ గో ఫర్ 1000 crores. ఇదే 10 yearsలో 1000 crores అవుతుంది అన్నమాట. సో వాళ్ళకి లైక్ ప్రతి ఒక్కరికి కంపెనీస్కి లాస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే మేడం. సో ఇఫ్ యూ థింక్ బిగ్, ఓకే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ బిగ్ అండ్ డ్రీమింగ్ బిగ్, సో ఇప్పుడు మీరు గో ఫర్ ఏ లిస్టింగ్ ప్రాసెస్. సో ఐపీఓకి వెళ్ళండి, లిస్టింగ్లోకి వెళ్ళండి, బీఎస్సీలోనో ఎన్ఎస్సీలో లిస్ట్ అవ్వండి. దెన్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ. సో నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు కస్టమర్సే మనకి ఎక్కువ మనకి పుష్ చేస్తారు అండ్ విల్ బి ఎర్న్ మోర్. కస్టమర్స్ కూడా మనం అలాగే రిటర్న్స్ ఇవ్వచ్చు. సో అలా మేడం. సో అప్కమింగ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎందుకు పెరుగుతుంది సార్? బేసికల్లీ మేడం ఇప్పుడు మనము రీసెంట్గా చూస్తే ఏరో, ఏఐ, సో సమ్ కంపెనీస్ అయితే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ వచ్చున్నాయి.
సో వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్ట్ రాకెట్స్ దగ్గర నుంచి మన ఇండియాలోనే అన్ని చేద్దామని చెప్పేసి ఉన్నారు. సో ఇండియన్ పీపుల్, సో ఇప్పుడు వచ్చే ఏదైతే యూత్ జనరేషన్ ఉందో, మీరు కిడ్స్ కూడా చూడండి. సో నవ్ 5 years కిడ్ ఈస్ టాకింగ్ లైక్ ఇంగ్లీష్ ఫుల్లీ లైక్ అండ్ యాక్సెంట్ తో మాట్లాడుతున్నారు. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఫోన్స్ ఇన్ ద హ్యాండ్. సో ఎవ్రీ డే వాళ్ళు ఐ మీన్ ఇంగ్లీష్ కార్టూన్సే చూస్తున్నారు మ్యాక్సిమమ్. సో దే ఆర్ గ్రోయింగ్ లైక్ అంటే చాలా ఫాస్టెస్ట్ బ్రెయిన్స్. సో ఇంకొక 5 to 10 yearsకి వచ్చేసి ఇండియా ఈజ్ ఫుల్లీ లైక్ ఇంకా టెక్నాలజీ ఓరియంటెడ్ కంట్రీ అయిపోతుంది. సో వాళ్ళు వచ్చేటప్పటికి ఫ్యూచర్కి వాళ్ళకి ఒక రూట్ తయారు చేయాలి మేడం. సో మీరు లిస్టింగ్లోకి వెళ్ళండి. సో మీకు ఒకటే పేరెంటెడ్ కంపెనీలో ఉండొద్దు. సో మీ కంపెనీ ఎక్స్పెన్షన్ చేయొచ్చు. సో ఆల్ ఓవర్ వరల్డ్లో మనం ఎక్స్పెన్షన్ చేస్తే హౌ ఇట్ ఈస్ టు బి లైక్ అర్నింగ్ ఎలా పెరుగుతుంది, సో మీకు ఎలా కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ మేము క్లయింట్స్ ఐ మీన్ వచ్చిన స్టార్టప్స్ అన్నిటికీ చెప్తా ఉంటాం. వాళ్ళందరికీ లైక్ ఒక వే చూపిస్తూ ఉంటాం. సో ఎవరైతే లైక్ దే నీడ్ సమ్ ఫండ్స్ అనుకోండి, ఆ ఫండ్స్ కోసము మేము లైక్ మీటింగ్స్ అరేంజ్ చేపిస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు ఫారెన్లో చూడండి, దుబాయ్లో మేము మీటింగ్స్ పెడతా ఉంటాం. లైక్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ కమ్ ఇన్ వన్ ప్లేస్. సో వాళ్ళ కంపెనీ వాళ్ళని మేము తీసుకెళ్తాం. సో దే విల్ గివ్ ద ప్రజెంటేషన్. ఇప్పుడు 10 కంపెనీస్ని తీసుకెళ్తాం. దే విల్ గివ్ దేర్ ఓన్ ప్రజెంటేషన్. ఇన్వెస్టర్స్కి దేనికైతే ఎక్కువ స్కోప్ ఉంది అనుకుంటారు, సో దే విల్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ దట్. ఓకే, సో అలా ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. బట్ ఎనీథింగ్ ఈజ్ లైక్ గోస్ రాంగ్. సో ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడే రిస్క్ అనేది ఉండదా అని అడిగి, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ గోస్ రాంగ్, సో మేము ఏం చేస్తాము అని అంటే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫినాన్షియల్స్. డైరెక్ట్గా ఇంకా ఫినాన్షియల్స్కి వెళ్తాం. డైరెక్ట్ వీఆర్ ఇన్ అగ్రిమెంట్ లైక్ ఇన్ ద ఫస్ట్ డే దట్ వీ విల్ ఇంటర్ఫేర్ ఇన్ ఫినాన్షియల్స్ విత్ ఎనీథింగ్ ఈజ్ గోస్ రాంగ్. సో దెన్ వీ హ్యావ్ టు సిట్ రైట్ ఎవ్రీథింగ్. సో దెన్ విల్ టేక్ ద కంపెనీ టు లిస్టింగ్. దట్స్ ఇట్. సో సార్ అలాగే ప్రీ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంతవరకు యాక్సెసిబుల్ అయింది? సో రీటైల్ ఇన్వెస్టర్స్కి ప్రీ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెసిబిలిటీ చాలా ఉంటుంది మేడం. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ గూగుల్ మీరు సెర్చ్ చేసినా కూడా సో ప్రీ ఐపీఓ షేర్స్ ఏవైతే ఉన్నాయో సో అని మీరు కొట్టుంటే అన్లిస్టెడ్ షేర్స్ అని వస్తాయి. సో అండ్ సో ప్రీ ఐపీఓ షేర్స్ అని వస్తాయి. సో పీపుల్ విల్ బై డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆన్లైన్. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి మేడం. సో ఈ 5 years వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, ఓకే లైక్ 3 years వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి. సో ఇలా కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో దానిలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లైక్ యూ విల్ గెట్ 10x రిటర్న్స్. సో దట్స్ ఇట్ మేడం. సో అలాగే సార్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ స్టార్టప్స్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాయి? స్టార్టప్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాయంటే మేడం ప్యూర్లీ లైక్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్, ఓకే, యాజ్ ఎ సిఇఓ, యాజ్ ఎ కంపెనీ 3. ఓకే, ఇప్పుడు మనము నార్మల్గా వెళ్తున్నప్పుడు ఒక మేనేజింగ్ డైరెక్టర్ని కలిసాం. సో వాట్ ఈస్ హిస్ విజన్? సో ఫస్ట్ అతని విజన్ ఏంటి, అతను ఏమేం చేస్తున్నారు, సో అసలు అతను ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఎక్కడి వరకు చేశారు, ఈ కంపెనీని ఎక్కడి వరకు డెవలప్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో ఒకవేళ ఎనీథింగ్ లైక్ ఫ్లాస్ ఉంటాయి కొన్ని దానిలో, ప్లస్ గెయిన్స్ ఉంటాయి మేడం. సో ఫ్లాస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఫర్దర్గా పీపుల్కి రీచ్ అవుతుందా లేదా అనే ఎగ్జాంపుల్ తీసుకొని దెన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే లైక్ లాస్ట్ టైం ఈవీ ఇందాక చెప్పినట్టు మీకు. సో ఈవీ వెహికల్ స్టార్ట్ అయినప్పుడు సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. బట్ సమ్ పీపుల్ ఇన్ ద లైక్ యూనిట్లో వచ్చేసి వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు గోఫర్ అపార్ట్మెంట్స్ డైరెక్ట్గా రీటైల్లోకి వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి సో దే స్టార్ట్ సమ్ స్మాల్ కంపెనీ రీటైలర్స్కి వెళ్ళి ఎవ్రీ అపార్ట్మెంట్స్లో వాళ్ళే ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఉంటే లైక్ ఇలాంటి థాట్తో వచ్చారనుకోండి ఎవరన్నా, సో అప్పుడు ఏంటి అని అంటే ఈజీ టు ఇన్వెస్ట్. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో వీఆర్ కన్సల్టింగ్, సో రీసెంట్లీ దే స్టార్టెడ్ ఆల్ ఏఐ ప్రోగ్రామ్స్ అనమాట, హైటెక్ సిటీ, ఇట్ ఈస్ ఇన్ హైటెక్ సిటీ. సో మేనేజింగ్ డైరెక్టర్ రఘు వచ్చి కలిశారు. సో ఆయన లైక్ హిస్ థాట్స్ ఆర్ వెరీ డిఫరెంట్, లైక్ డైరెక్ట్ శాటిలైట్స్ మనం ఇక్కడ నుంచి లాంచ్ చేయొచ్చు. సో ఇలాంటి థాట్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మనకి ఏదైతే ఇంపాసిబుల్ అయ్యేది కూడా పాసిబుల్ చేసి చూపిస్తున్నారు అందరు. సో ఇలాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడతాం మేడం. సో నార్మల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాం, బట్ మోర్ దెన్ 100 ఇన్వెస్టర్స్ ఎక్కువ కావాలి, మనం దానిలో ఫండ్స్ చేయాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి అన్నప్పుడు సో ఇలాంటి కొత్త ఐడియాస్కి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో సార్ అలాగే ఐడియా ఉన్న స్టార్టప్స్కి ఫండింగ్ రావాలంటే ఏ ఫ్యాక్టర్స్ ముఖ్యమంటారు? మేడం ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్గా ఒక 3 points మనం మాట్లాడుకుంటే,
ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ వాట్ ఈస్ హిస్ థాట్ అండ్ వాట్ ఈస్ ద కంపెనీ అండ్ వాట్ ఈస్ ద 5 years గ్రోత్ ఫస్ట్ మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కోర్ పాయింట్, ఆ కంపెనీ వల్ల కోర్ పాయింట్ ఏంటి, ఈ కోర్ పాయింట్ వల్ల నెక్స్ట్ మనకి బెనిఫిట్ అవుతుందా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి మేడం. హెల్త్ ఇండస్ట్రీ ఈజ్ ద ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. లైక్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ ద ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఇలాంటి ఏవైతే కంపెనీస్ ఉంటాయో సో వాళ్ళకున్నే నెక్స్ట్ ఐడియాలజీకి ప్లస్ ఎలా జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీకు జర్మనీలో ఒక కంపెనీ ఉంది మేడం, ఇట్స్ స్టార్ట్అప్ కంపెనీ. సో అంటే ఇక్కడే కాదు, ఫారెన్లో కూడా ఆల్రెడీ మా బ్రాంచ్ ఉంది. జర్మనీలో ఆల్రెడీ వీ డూ హ్యావ్ ఎ బ్రాంచ్. సో అక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది. వాళ్ళు ఏంటి అని అంటే లైక్ ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఓకే డిఫరెంట్ పార్ట్స్ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. సో దే హ్యావ్ ఏ షార్టేజ్, లైక్ ఏ పార్ట్ ఎన్ని షార్టేజ్ ఉన్నాయి, ఎన్ని చేయగలం అంటే ఇక్కడ నుంచి ఒక దగ్గరికి నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తే దాన్ని అక్కడ వాళ్ళు ఫిట్ చేస్తారు. ఫిట్ చేసేటప్పుడు అసలు ఉందా లేదా వాళ్ళ దగ్గర, అంటే లేదు అని అంటే వాళ్ళు పక్కన డిసైడ్ పెట్టాలి, స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే లైక్ వాళ్ళు ఒక యాప్ తయారు చేశారు. సో ఫుల్ ఆఫ్ ది కోఆర్డినేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో యాప్ ఒకటి తయారు చేశారు. సో దట్ ఈస్ అ బ్రిలియంట్ ఐడియా. ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో ఒక లైక్ 10,000 euros స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేశారు. నౌ దే ఆర్ ఇన్ ఏ బిలియన్స్ నౌ. ఓకే, సో లైక్ అలా ఏమన్నా ఉంటే కాన్సెప్ట్స్కి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. సో సార్ అలాగే విదేశీ ఇన్వెస్టర్ కానీ లోకల్ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ వీఆర్ నోనబుల్ పర్సన్. సో వాళ్ళకి మేము ఆల్రెడీ పాత 5 years నుంచి మేము వాళ్ళకి చేస్తూ ఉన్నాం, సోర్సింగ్ చేస్తూ ఉన్నాం, ఫండ్స్ ఇస్తున్నాం, ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్స్ చూపిస్తున్నాం. కాబట్టి సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఏంటి అని అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మేము చెప్పేది వీఆర్ 100% గివింగ్ విత్ అష్యూరెన్స్ మేడం. లైక్ మీకు ఇంత ఫండ్ మీరు తీసుకొస్తే 5 years ఇస్ ద వెయిటింగ్ టైమ్ అండ్ 3 years ఇస్ ద వెయిటింగ్ టైమ్ బేస్డ్ ఆన్ యూ. సో వీఆర్ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ మనీ ఫర్ 10x. దట్స్ ఇట్. సో సార్ అలాగే ఇండియాలో ప్రస్తుతం ఏ సెక్టర్స్కి వీసీ ఫండింగ్ వస్తుంది? ఇందాక మనం మాట్లాడుకుంటే సేమ్ థింగ్ మేడం, ఏఐ కానీ లేకపోతే కొత్త అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ. సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి కంపెనీస్కి కొత్త ఫండ్స్ అయితే వస్తున్నాయి మేడం. అండ్ ఇంకోటి ట్రాన్స్పోర్ట్, ఇందాక మీకు చెప్పినట్టు సో రోడ్వేస్ ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటాయో సో ఎకానమీ కూడా అలాగే డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్కి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హెల్త్ యూనిట్స్ కానీ సో ఈ 3 sectors ఎప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. రీసెంట్లీ మోర్ ఆన్ ఏఐ కాబట్టి ఐటీ సెక్టర్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మేడం. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఓ మైండ్ అని రీసెంట్గా ఒకటి స్టార్ట్ చేశారు. దే ఆర్ ఆల్సో ఇన్ టు ద ఏఐ కొలాబరేషన్. సో ఇలా ఫారెన్ కంపెనీస్ తయారు చేసేదానికంటే ఇండియాలో ఉన్న టెక్నాలజీ ఎక్కువ ఉంది, అది బయట వాళ్ళకి మనం ఎక్స్పోజ్ చేయాలి అనేది మా బిగ్ బుల్ లేకపోతే మా కాంపిటీటర్స్ కంపెనీ కూడా సేమ్ ఇలాగే చేస్తున్నాయి అనమాట. ఏదైతే ఉందో బయట ఎక్స్పెన్షన్ చేయాలి, బయటికి రావాలి. సో ఇక్కడ ఉన్న గ్రోత్ని మనం బయటకు చూపించాలి, ఫారినర్స్కి చూపిస్తేనే దెన్ దే విల్ ఇన్వెస్ట్ హియర్. సో అనే దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం మేడం. దాట్స్ ఇట్. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ మధ్య ఇండియా వైపు ఫోకస్ చేస్తున్నారు, దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? మేడం, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని ఎప్పటి నుంచి చదువుకున్నాం కానీ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, రైట్ మేడం? సో ఇక్కడున్న రిసోర్సెస్ కానీ ఇక్కడున్న పీపుల్ కానీ సో దే విల్ అడాప్ట్ ఈజీలీ. సో ఇప్పుడు మన ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు లైక్ ప్రీవియస్ జనరేషన్స్ లైక్ 90s ఆ టైంలో ముందరకు వచ్చి చేయడానికి చాలా వరకు ఆగిపోయేవాళ్ళు బేసికల్లీ, వాళ్ళకి ఫెసిలిటీస్ లేక అలా. సో నవ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అండ్ గవర్నమెంట్ నుంచి కూడా లైక్ ముద్దా ఫండ్స్ వస్తున్నాయి. సో దే ఆర్ వాళ్ళు ఒకటి స్టార్ట్అప్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దెమ్. సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఫర్ దేర్ గ్రోత్ అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ ఉంటుంది. ప్లస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఈజీ ఉంటుంది హౌ టు. ఇంతకుముందు లైక్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా వరకు
టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలా లిబరలైజ్ చేశారు. సో డైరెక్ట్లీ ద ఫారినర్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ టు ద కంపెనీ డైరెక్ట్లీ. సో ఇంతకుముందు చాలా లాంగ్ పీరియడ్ ఉండేది, ఒక 30 to 40 days ఇలా లాంగ్ పీరియడ్ ఉండేది. బట్ నవ్ వే డేస్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఇన్ 15 working daysలోనే మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు. సో ఫండ్స్ వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకుంటాను. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఎక్కువ ఉన్నాయో, సో ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తే ఇండియా ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఇంకొంచెం వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అవుతుంది. దట్స్ ఇట్. సార్ అలాగే యూనికార్న్ కంపెనీస్ గ్రోత్లో వెంచర్ క్యాపిటల్ రోల్ ఎంత ఉంటుంది? సో మేడం యాక్చువల్గా ఈ వెంచర్ క్యాపిటల్ రోల్ వచ్చేసి 30% ఆఫ్ ది స్టేక్ వాళ్ళు తీసుకుంటారు మేడం. సో బేసికల్గా వచ్చేసి సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది యూనికార్న్ గ్రోత్ దానిలో. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇప్పుడు దే కమ్ ఫార్వర్డ్. సో నవ్ దే ఆర్ ఇన్ ఏ బిగ్ డీల్ నా. ఓకే సార్, అలాగే కామన్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కూడా స్టార్ట్అప్ గ్రోత్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చా? కరెక్ట్ మేడం. సో ఇప్పుడు చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వీళ్ళకి యాజ్ మై సజెషన్ వచ్చేసి సో లైక్ కంపెనీ మీరు చెక్ చేసుకొని చూస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు CCDS లైక్ కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కంపెనీలో కొనుక్కోండి. సో విత్ లెస్ అమౌంట్. ఓకే, ఇంతకుముందు ప్రిఫరెన్షియల్ షేర్స్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు డిబెంచర్స్ తీసుకోండి కంపెనీ నుంచి. డిబెంచర్స్ తీసుకుంటే ఇట్ విల్ యూ విల్ గెట్, అంటే మనకి లిస్ట్ అవ్వక ముందే సో ఇఫ్ దే ఆర్ అనౌన్సింగ్ ఎనీ ప్రాఫిట్ ఆర్ ఎనీథింగ్ సో వీళ్ళకి ఇప్పటి నుంచే అమౌంట్స్ వస్తూ ఉంటాయి అండ్ దే విల్ బి సెక్యూర్డ్. ఓకే, సో ఇది మేడం నేను చెప్పేది. అలాగే సెబీ రెగ్యులేషన్స్ అనేవి ఇన్వెస్టర్స్కి ఎలా ప్రొటెక్షన్ ఇస్తాయి? మేడం నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ మేడం. మీరు ఏదన్నా సెర్చ్ చేయాలి, ఏమైనా కావాలి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మీరు ChatGPTని అడిగినా లేకపోతే ఎనీథింగ్ లైక్ జెమినీ AI అని అడిగినా యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. సో ఈ కంపెనీ ఏవైతే లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మనం కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే లిస్ట్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో ఈ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉందా లేదా, సో ఈ లిస్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఫినాన్షియల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి ఆన్లైన్. సో మనము సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద మనం వర్క్ చేసేదానికంటే ద పీపుల్ ఈజ్ నోయింగ్ మోర్ యాక్చువల్లీ. సో అండ్ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇప్పుడు చాలా తక్కువ చేశారు మేడం. ఇంతకుముందు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. లిస్ట్ అవ్వాలంటే ఒక కంపెనీ ఏదైనా లిస్ట్ అవ్వాలన్నా, చిన్న కంపెనీ ఏమైనా రావాలి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి ఆన్లైన్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్లైన్లో పేమెంట్స్ కట్టి మనం చిన్న కంపెనీ లిస్ట్ అవ్వడానికి రిజిస్టర్ అవ్వచ్చు. దెన్ వాళ్ళ యాజ్ పర్ దే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్లో అవ్వాలా, మీడియం స్కేల్లో అవ్వాలా, వాళ్ళ కంపెనీ ఏదైతే లిస్టింగ్లోకి, లేకపోతే లార్జ్ స్కేల్లో అవ్వాలి, ఇలాంటిది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వెళ్ళిపోతాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ టు బి సింపుల్ మేడం. ఇప్పుడు అన్ని డిజిటలింగ్ ఆన్లైన్. దాట్స్ ఇట్. సో సార్, వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి, బిగ్ బుల్ సెక్యూరిటీస్ ముఖ్యంగా ఏ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి అనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.